ఇండియా మీద 50% ట్యాక్స్ వేస్తానని ట్రంప్ చెప్తున్నారా? ఆల్రెడీ 25% వేశారు ట్యాక్స్. ఇప్పుడు కొత్తగా ఇంకొక 25%, టోటల్ గా కలిపితే 50% ట్యాక్స్ వేస్తారని చెప్తున్నారా? కానీ ఇలా అనౌన్స్ చేసిన అఫీషియల్ కమ్యూనికేషన్ లో మీరు జాగ్రత్తగా గమనించారంటే ఎందుకు ఇది జరగకపోయే ఛాన్సెస్ ఉన్నాయి? ఇండియా మీద 50% ట్యాక్స్ వేయకపోవడానికి జస్ట్ ఇది ఒక బెదిరింపుగానే మనం ఎందుకు చూడాలన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు ప్రత్యేకంగా. అండ్ కమింగ్ టైమ్స్ లో ఏం జరిగే అవకాశం ఉంది, సో దట్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్ ని భయపెట్టి మార్కెట్ రిలేటెడ్ గా పానిక్ ఏదైతే ట్రంప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అది ఎలా టర్న్ అయ్యే అవకాశం ఉంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అసలు ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఏంటి అండ్ దానికి నరేంద్ర మోడీ గారు ఏం రెస్పాన్స్ ఇచ్చారు, తర్వాత చైనా రష్యా ఇండియాతో కలవాలని ఎలా ప్రయత్నించాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ట్రంప్ చేస్తున్న పనులతో బ్రిక్స్ నేషన్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. రష్యా ఇంకా ఇండియాతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అండ్ ఎప్పుడు మన గురించి అంతగా మంచిగా మాట్లాడిన చైనా వాళ్ళు కూడా ఇండియాని సపోర్ట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ ట్రంప్ ఇప్పుడు ఇలా చేస్తున్న పనుల కారణంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయే అవకాశం ఉందా? అసలు ఇంతకీ ఇవాళ మార్కెట్ ఎందుకు ఫస్ట్ పడి తర్వాత షార్ప్ గా పెరిగింది? సో లాస్ట్ కి మార్కెట్ పెరిగింది స్ట్రాంగ్ అంటే ఇంకా కమింగ్ టైమ్స్ లో కూడా బాగా పెరిగిపోయే అవకాశం ఉందా? ఆర్ ఇది ఒక జస్ట్ వన్ డే లా చూస్తూ మళ్ళీ మార్కెట్ పడే అవకాశం ఉందా? వీటన్నిటి రిలేటెడ్ గా మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ తెలిస్తే ఫర్దర్ మార్కెట్ అసెస్మెంట్స్ కి మీకు ఈజీ ఉంటుంది. వీటిని డీటెయిల్డ్ గా క్లియర్ గా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 79 పాయింట్స్ గెయిన్ అయి 80,623 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 22 పాయింట్స్ గెయిన్ అయి 24,596 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయి 55,521 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడైతే గెయిన్ అనుకుంటున్నాం కానీ ఓ పాయింట్ లో సెన్సెక్స్ ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి చూస్తే 900 పాయింట్స్ దగ్గరగా పడుంది. అంటే డౌన్ నుంచి 900 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగింది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఈవెన్ మీ పోర్ట్ఫోలియోని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ పీక్ లో ద వర్స్ట్ లాస్ మీకు కనిపిస్తూ ఉంటుంది, డే లాస్. కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి రికవర్ అయింది. కాబట్టి మీరు గమనిస్తే నిన్నటి వీడియో అండ్ ఈవెన్ మొన్నటి వీడియోలో కూడా లాస్ట్ 2 డేస్ నుంచి నేను మీకు చెప్పడానికి ప్రయత్నించింది ఒకటే, సిస్టమ్ లో షార్ట్స్ హెవీగా ఉన్నాయి, 92% ఉన్నాయి. మార్చ్ 2023 నుంచి కూడా ఇంత లేవు ఎప్పుడు సిస్టమ్ లో షార్ట్స్. సో హెవీగా షార్ట్స్ ఉంటే నెగిటివ్ అప్డేట్ తో మార్కెట్ పడితే ఈ షార్ట్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో మార్కెట్ పెరుగుతుంది. ఆర్ఎస్ఐ కానీ పీసీఆర్ కానీ ఎక్స్ట్రీమ్ సెల్ లో ఉన్నాయి. వర్స్ట్ నెగిటివ్ అప్డేట్ వచ్చినా మార్కెట్ పడినా ఎండ్ ఆఫ్ ద డే లో ఎలా క్లోజ్ అవుతుంది అనేదే పాయింట్. బిగినర్స్ మార్కెట్ ని ఓపెన్ చేయగలరేమో, ఎక్స్పర్ట్స్ మార్కెట్ ని ఎండ్ చేస్తారు. సో మార్కెట్ ఓపెనింగ్ తో ఏ డెసిషన్ తీసుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అని లాస్ట్ 2 డేస్ మార్కెట్ అనాలిసిస్ లో రిపీటెడ్ గా స్ట్రెస్ చేస్తూ మరి అండర్లైన్ చేస్తూ చెప్పింది కూడా. ఇవాళ మార్కెట్ ఫాల్ స్టార్టింగ్ లో ఏదైతే ట్రంప్ 50% టారిఫ్ అన్నారు, ఇంకా మార్కెట్లు కుప్పగూలిపోతాయి, పడిపోతున్నాయని ఎవరైతే కంగారు పడి రాంగ్ గా డెసిషన్స్ ని తీసుకుంటారో సెకండ్ హాఫ్ లో రిగ్రెట్ అయ్యే పరిస్థితి మార్కెట్ కల్పిస్తుంది. ఇది ఒక కేస్ స్టడీలా చూడండి. కమింగ్ టైమ్స్ లో కూడా ఇలాంటివి మీకు మల్టిపుల్ టైమ్స్ లో రిపీట్ అవుతాయి. నేనుండి చెప్పినా చెప్పకపోయినా ఇలాంటి లాజిక్స్ మీరు డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటే బిగ్ ప్లేయర్స్ ఒక ట్రాప్ కి మీరు గురికారు. పొజిషనింగ్ ఎలా ఉంది మార్కెట్ లో అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ ఎలాంటిదని అవనివ్వండి, ఆల్రెడీ దానికి మార్కెట్ ఎలా పొజిషన్ అయ్యింది అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైందని. సరే, ఇక మార్కెట్స్ లోకి వెళ్తే నేను మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ట్రంప్ చాలా స్వీట్ న్యూస్ చెప్పారు ఇండియాకి. స్వీట్ అని ఎందుకు అంటున్నానో కూడా చెప్తాను. అదేంటంటే ఇండియా మీద 50% టారిఫ్ వేస్తున్నాను. ఆల్రెడీ 25 వేశాను, ఇంకొక 25 రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు పెనాల్టీగా వేస్తున్నాను అనేలా స్టేట్మెంట్స్ చేశారా. స్వీట్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే తన ఇండియాని అలా టార్గెట్ చేస్తూ ఉండడం, అది కూడా రష్యాతో కలవడానికి ఇండియాని టార్గెట్ చేస్తూ ఉండడం, దీన్ని చైనాను సమర్థించట్లేదు, రష్యాను సమర్థించట్లేదు. చైనా ఇండియా అలా వెనక్కి తగ్గకపోతూ ఉండడాన్ని ఎండోర్స్ చేస్తూ ఉంది. అండ్ రష్యా వాళ్ళు కూడా ఇండియాతో ఇంకా మంచి సంబంధాలను మేము పెట్టుకుంటాం, ఇంకా స్ట్రాంగ్ గా మేము ఇద్దరం కలిసి గ్రో అవుతాం అనేలా అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, నిన్న మీట్ అయ్యారు. అండ్ రష్యాకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కూడా ఇండియాకి రాబోతున్నారు. అండ్ ఆ మీటింగ్ తర్వాత అజిత్ దోవల్ గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నది విత్ ఇన్ ఏ మంత్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి రాబోతున్నారని. డేట్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యాయనేలా చెప్తున్నారు. సో హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా, అది రష్యా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనా రిలేటెడ్ గా మీట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి? ట్రంప్ కారణంగా. సరే, దీనికి మన నరేంద్ర మోడీ గారు ఏం రెస్పాన్స్ ఇచ్చారో తెలుసా? ఏం జరిగినా అగ్రికల్చర్ మీద అంటే రైతుల మీద, డైరీ ఫార్మ్స్ అండ్ ఫిషరీ ఈ మూడు ఎవరైతే చేసుకుంటున్నారో మన దగ్గర, మన ఇండియాలో ఎవరైతే వీటి మీద ఆధారపడున్నారో వాళ్ళని రిస్క్ లో పెట్టి యుఎస్ఏకి నేను ఎటువంటి సహకారాన్ని అందించలేను. సో మోస్ట్లీ ఫార్మింగ్ అంటే రైతులకు సంబంధించిన అర్థమవుతుంది. డైరీ అంటే పాల మీద ఆధారపడే వాళ్ళు, ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడే వాళ్ళు, మోస్ట్లీ కౌస్, బఫెలోస్, ఈ క్యాటిల్ ని చూసుకుంటూ దాని ద్వారా పాలు అండ్ ఆ ఉత్పత్తుల ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. ఫిషరీస్ అంటే సముద్రం మీద ఈ జలాలకు సంబంధించిన వాటిల్లో చేపల్ని పట్టుకొని వాటి ద్వారా బ్రతికే వాళ్ళు. వాళ్ళని పనంగా పెట్టి, ఈ ముగ్గురిని పనంగా పెట్టి యుఎస్ఏకి నేను లోపలికి స్పేస్ ఇవ్వలేను. నాకు తెలుసు పర్సనల్ గా, ఇండియా లెవెల్లో కాదు, పర్సనల్ గా అది నన్ను ఇంపాక్ట్ చేస్తుందని తెలిసినా సరే నేను వెనక్కి తగ్గాలనుకో
అనుకోవట్లేదని ఎలా నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ టారిఫ్ పడుతుంది ఇప్పుడు 25% అనుకుందాం. ఇప్పుడు అడిషనల్ గా 25% అన్నారు కదా, అడిషనల్ గా 25% ఇప్పటి నుంచి అమలైపోయిందంటే కాదు. బట్ దానికి ముందు ఏ దేశాల మీద ఎలాంటి టారిఫ్లు అంటే మనలాగా ఎక్కువ టారిఫ్లు ఎక్కడెక్కడ పడుతున్నాయి ఏ దేశాల మీద అనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. మన తర్వాత బ్రెజిల్ ఇండియా రెండు 50-50% లో ఉన్నాయా? ఎందుకని ఆలోచించండి. బ్రిక్స్ అండ్ బ్రెజిల్ కూడా ట్రంప్ కి తల వంచట్లేదు. కావాలంటే నేను చైనాకి ఫోన్ చేస్తాను, చైనా లీడర్ కి ఫోన్ చేస్తాను, ఇండియా లీడర్ నరేంద్ర మోడీకి కాల్ చేస్తాను, కానీ ట్రంప్ కి కాల్ చేయనలా అక్కడ లీడర్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద అంత టారిఫ్ అండ్ మిగిలిన ఏ దేశాల మీద ఎంత ట్యాక్స్లు వేయాలని ట్రంప్ చూస్తున్నారో కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ యుఎస్ కి వెళ్లే ఎక్స్పోర్ట్స్ లో అంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఆ యుఎస్ కి వచ్చే ఇంపోర్ట్స్ ఏ దేశాలు ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వేటికి ఎంతెంత వాల్యూ ఉంది యుఎస్ రిలేటెడ్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా యుఎస్ ఏం స్విచ్ నొక్కినా ఏం ప్రెషర్ పెట్టాలని చూసినా మెక్సికో ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. చైనా కూడా యాక్చువల్లీ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది, కానీ ఇంపాక్ట్ అయ్యేదే చైనా కూడా మెయిన్ కంట్రీగా. బట్ వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటుండడం, ఎంటర్ ఈవీ ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోగలుగుతూ ఉండడం, ట్రంప్ ని బెండ్ చేయగలిగే పవర్ చైనా దగ్గర ఉంది. కాబట్టి చైనాలో ఏం టచ్ చేయలేకపోతున్నారు. 90 డేస్ టారిఫ్ల్ని పాస్ చేసుకుంటూ వాళ్ళకేమో వెసులుబాట్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కెనడాని కూడా బాగా ప్రెషర్ చేయగలరు బికాస్ ఆఫ్ హయ్యర్ ఇంపోర్ట్స్ టు యుఎస్ఏ. సో ఏ కంట్రీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఆ యుఎస్ఏ కి చేస్తున్నాయి, యుఎస్ఏ పొందుతున్న ఇంపోర్ట్స్ లో ఎంతెంత కాంట్రిబ్యూషన్ ఏ కంట్రీస్ ఉందనేది అండ్ వాళ్ళ మీద ఎలాంటి ట్యాక్స్లు వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సరే మనకు అంతకు ముందు 25% టారిఫ్ వేస్తా అన్నారు, బాగుంది. ఇప్పుడు అడిషనల్ 25% అంటున్నారు. సో ఇప్పుడు 50% ఇండియా మీద ఈ రోజు నుంచి పడుతున్నట్ట అంటే కాదు, 21 డేస్ టైం ఇచ్చారు. సో నిన్న అంటే ఆగస్టు 6 నుంచి 21 డేస్ అంటే 27th ఆగస్టు వరకు టైం ఇచ్చారు అని అనుకుంటాం కదా. కానీ ఒకసారి ఇది చూడండి డేటాని సరిగ్గా. దాంట్లో ఏమంటున్నారు, 21 డేస్ టైం ఇస్తున్నాను కానీ సెప్టెంబర్ 17th అమలు చేస్తాను అంటున్నారు ఇండియా నుంచి వస్తున్న వాటిపైన ట్యాక్స్ ని. దాని అర్థం ఏంటి, 21 డేస్ ఎస్ టైం ఉంది, బట్ దాని తర్వాత ఇమీడియట్ గా అమలు అవుతుందా? సెప్టెంబర్ 17th అమలు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఆగస్టు 7th దగ్గర ఉన్నాం. సెప్టెంబర్ 17th, మోర్ దాన్ 1 month టైం, నాట్ 21 డేస్ టైం. ఇలా ఎప్పుడైనా ఒకరి దగ్గర నుంచి ఒక డేటా వచ్చింది అనుకోండి, గుర్తుంచుకోండి, నిజంగా చేయాలనుకునే వాళ్ళు ఇమీడియట్ ఎఫెక్ట్ అంటారు, నెక్స్ట్ 3 days అంటారు, 17 days పోనీ 1 week అంటారు. వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి అనుకుంటే పోర్ట్స్ లో మిగిలిన వాటి దగ్గర అడ్జస్ట్మెంట్స్ అనుకుంటే 21 days అన్నారంటేనే ఈ లోపు ఇండియా దిగొస్తుంది, ఈ లోపు ఇండియా మనం చెప్పింది వింటుంది, కొంచెం ప్రెస్ చేద్దాం, 21 days టైం అని చెప్పి వాళ్ళని లాక్ చేద్దాం అనే ఒక తీరు అయిండొచ్చు. 21 days తర్వాత కూడా ఒకవేళ ఇండియా రాకపోతే పొరుగు పోగొట్టుకోకూడదు కదా, ఇంకొంచెం టైం ఇస్తున్నట్టు నటించి సెప్టెంబర్ 17th అమలు చేస్తామని చెప్తే ఆ లోపైనా సెట్ చేసుకుందాం, ఇండియాతో ఒక డీల్ ని కుదుర్చుకుందాం అని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కటైతే నిజంగా 50% టారిఫ్ ఇండియా మీద వేస్తానంటే మాత్రం మిగిలిన దేశాలతో మనమైతే కాంపీట్ అవ్వలేం. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఏ ఇండస్ట్రీ పక్కన పెట్టండి, బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఫార్మా ఐటీని పక్కన ఉంచితే మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ లో మీరు టెక్స్టైల్స్ తీసుకున్నా, కెమికల్స్ తీసుకున్నా, లెదర్ తీసుకున్నా, ఆర్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా 50% టారిఫ్ కంప్లీట్లీ మనల్ని పక్కన పెట్టేస్తుంది వేరే దేశాలతో కంపేర్ చేస్తే. కాబట్టి సబ్స్టాన్షియల్ గా ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. అది జీడిపి మీద కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది, కానీ ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యేదేనా? అండ్ నిజంగా ఆ పని యుఎస్ఏ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే దెన్ నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా అంటే ఇండియాతో ఉన్న సంబంధాలు పోగొట్టుకోవడమే కాదు, అక్కడ ఉంటున్న ఇండియన్స్ ఒక రెస్పెక్ట్ ని కూడా ట్రంప్ అండ్ ఆ యుఎస్ ప్రభుత్వం కోల్పోతుంది. కోల్పోతే ఏమవుతుంది, యుఎస్ఏకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? కాకపోవచ్చు. బట్ సెల్ఫ్ ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేసుకునే ట్రంప్ కి ఇది చాలా పెద్ద విషయం. కాబట్టి ఎన్నికల టైంలో రిపీటెడ్ గా ఇండియా రిలేటెడ్ గా ప్రస్తావించి ఇండియాని పొగిడే ప్రయత్నం ఎన్నికల వరకు జరిగింది. సో కాబట్టి ఏదైతే ఈ టారిఫ్ రిలేటెడ్ ఉన్న డెడ్ లైన్ మరి ఇంత లెంతీగా ఉందో, సెప్టెంబర్ 17th వరకు ఉందో, ఇండియాని ఏదో రకంగా ఇక్కడ ఒప్పించాలనే ప్రయత్నమే ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఇంకొక 25% టారిఫ్ వేసే స్కోప్ అయితే కనిపించట్లేదు. బట్ ఫర్ ద సేక్ వెయ్యాలనే తను ప్రయత్నిస్తున్న 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయాల్సినవి. ఫస్ట్ ది ఇన్ కమింగ్ డేస్ ఇండియా రెస్పాన్స్ ఈ టారిఫ్స్ కి ఎలా ఉంటుంది. ఒకటి, సరే మీరు చెప్తున్నట్టే రష్యా దగ్గర నుంచి మేము ఆయిల్ కొనుక్కోం, మీ దగ్గర నుంచి ఆయిల్ ని ఎనర్జీని ఎక్కువ కొనుక్కుంటామని రష్యా పక్కన పెట్టి యుఎస్ తో చేతులు కలుపుకోవడం మోస్ట్లీ ఇది ఇండియా చేస్తుందని అనుకోవట్లేదు. అండ్ ఫార్మర్స్ ఒక ఇంట్రెస్ట్ ని కూడా వదులుకొని యుఎస్ కి కంప్లీట్ ట్రేడ్ యాక్సెస్ ఇండియన్ మార్కెట్స్ కి ఇవ్వడం, ఇది కూడా జరగదు కదా అంత ఈజీగా. ప్రధాని నరేంద్ర మోడీ గారు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే ఇది జరగదు. రెండవది, ఇది చాలా ఇంపార్టెంట్, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడం. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉంటున్న మొత్తం ఇష్యూ కానీ కంప్లీట్ గా ఎండ్ అయిపోతే, సీజ్ ఫైర్ అనౌన్స్ అయిపోయింది అనుకోండి, రష్యాకి యుక్రెయిన్ కి గొడవే లేకపోతే దెన్ ఇండియా రష్యా దగ్గర నుంచి ఏం కొనుక్కున్నా యుక్రెయిన్ కి ప్రాబ్లం ఉండదు, యుఎస్ కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దాన్ని ఏ ఇష్యూ లేకుండా ఇది సబ్సైడ్ అయిపోతుంది, పక్కకు వెళ్ళిపోతుంది ఇష్యూ అంతా. మరి అలా జరుగుతుందా అంటే జరిగే అంశాలు కొన్నిటి పరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ ముందు చూసారంటే బీబీసీలో కానీ, రాయిటర్స్ లో కానీ, సిఎన్బిసిలో కానీ వీటన్నిటిలో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మనకు కనిపిస్తుంది. ఇన్ కమింగ్ టైమ్స్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ రష్యాకి సంబంధించిన ప్రెసిడెంట్ పుతిన్ మీట్ అవ్వబోతున్నారని నాట్ ఓన్లీ ఫ్రమ్ యుఎస్ఏ, రష్యా సైడ్ నుంచి కూడా మనకు కామెంట్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ మీట్ అయి మాట్లాడుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ని, వారి డిఫరెన్సెస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటే దెన్ ట్రంప్ కి ఇండియా రిలేటెడ్ గా టారిఫ్ వేయడంలో లాజిక్ ఉండదు కదా. అలాగే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా ప్రెసిడెంట్ ని ఫేస్ టు ఫేస్ కలవమని చెప్తున్నాడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, అన్నిటిని సార్ట్ అవుట్
చేసుకుందాం, ఇష్యూస్ ఎందుకని యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది జస్ట్ కొన్ని అవర్స్ బ్యాక్ మనకి మార్కెట్ లో ఉంటున్న డేటా. సో ఫస్ట్ ఇండియా తగ్గడం, రెండవది రష్యా తగ్గడం, ఈ రెండు జరగట్లేదు అనుకోండి. చెప్పాను కదా 21 డేస్ అంటారు. 21 డేస్ అంటే ఆగస్ట్ 27 వరకు. కానీ అక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 17 నుంచి వేస్తానంటున్నారు. అప్పటి వరకు కూడా ఏం జరగలేదు అనుకుంటే ప్రాబబుల్లీ కొన్ని డేస్ ఫర్దర్ గా ఇండియాని కొంచెం ప్రెజర్ చేయడానికి తను వేసే అవకాశం కూడా ఉంది. బట్ అది నాకు తెలిసినంత వరకు లాస్ట్ కేస్ సినారియో, చాలా లాస్ట్ కేస్ సినారియో. ఈ లోపు ఇండియా మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ కి వచ్చే అవకాశం ఉంది, రష్యా తగ్గే అవకాశం ఉంది. రెండు కాకపోతే మాత్రం బ్రిక్స్ నేషన్స్ అంటే ఇది జరగట్లేదు, యుఎస్ఏ ఎలా అయినా మనల్ని కార్నర్ చేస్తుంది అని కానీ అనిపిస్తే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇండియా అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు చైనా వాళ్ళు అఫీషియల్ గా రియాక్ట్ అయ్యారు. చైనీస్ ఎంబసీ స్పోక్స్ ఉమెన్ యూజింగ్ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని షేర్ చేశారు. ఏ కంట్రీకి సంబంధించిన ఫారెన్ పాలసీ కూడా మ్యానిపులేట్ అవ్వబడకూడదు, వాళ్ళంతటిగా వాళ్ళు తీసుకునేలా ఉండాలి, కానీ ఇలా అలా చేయాలని ప్రెషర్ పెట్టకూడదని ఇండియా తీసుకుంటున్న డెసిషన్ ని సపోర్ట్ చేస్తున్నారు. యుఎస్ కి చైనాకి ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు యుఎస్ ఇండియాని ప్రెషర్ చేస్తుంటే చైనా ఇండియా రిలేటెడ్ గా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇండియా రష్యా వాళ్ళు కూడా వాళ్ళ ఫర్దర్ రిలేషన్స్ ని డీపెన్ చేసుకునేందుకు, స్ట్రెంథన్ చేసుకునేందుకు డీల్ ని కుదుర్చుకుంటున్నట్టు, ఎంఓయూ ని సైన్ చేస్తున్నట్లు కూడా మనకి డేటా కనిపిస్తుంది. రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్ ఉంటున్నట్లు కనిపిస్తుంది. అజిత్ దోవల్ గారు మీట్ అవుతున్నారు రష్యా రిలేటెడ్ గా. సో ఇది థర్డ్ ఆప్షన్. బ్రిక్స్ నేషన్స్ ఒకటి అవ్వడం, చాలా స్ట్రాంగ్ అవ్వడం, పర్టికులర్ గా ఇండియా చైనా ఒకటి అవ్వడం. దెన్ ఇండియా చైనా ఒకటి అయిందంటే యుఎస్ రిలేటెడ్ గా మనకి ఏదైతే డిఫరెన్స్ వస్తూ ఉందో ఎక్స్పోర్ట్స్ కారణంగా, దానికి మించిన అడ్వాంటేజ్ చైనా రిలేటెడ్ గా మనకి సపోర్ట్ దొరికినప్పుడు కలుగుతుంది. ఇంకా స్ట్రాంగ్ సప్లై చైన్ నెట్వర్క్ అవుట్ ఆఫ్ యుఎస్ఏ మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ యుఎస్ఏ వాళ్ళు ఇండియా మీద టారిఫ్లు కాకుండా శాంక్షన్స్ విధించారనుకోండి, ఇది వర్స్ట్ కేస్. బట్ చెప్తున్నాను, ప్రతిదీ కూడా మనం పాజిటివ్ వేలోనే చూడకూడదు కదా. టారిఫ్ వేరు, అంటే మీ మా దగ్గరికి వస్తే మేము ట్యాక్స్ వేస్తామని చెప్పడం వేరు. శాంక్షన్స్ వేరు. శాంక్షన్స్ వేశారంటే వేరే దేశాలు మనం మనతో ట్రేడ్ చేయకూడదు అనేలా చెప్తున్నట్టు అనమాట. అంటే పక్కన పెట్టండి ఇండియాని అని చెప్తున్నట్టు. అంత వర్స్ట్ స్టెప్ తను వెళ్తారనైతే అనుకోవట్లేదు. అన్లెస్ యుఎస్ఏకి మనం హామ్ అని అనిపిస్తే తప్పించి మనం యుఎస్ఏ చేస్తున్నది ఏం లేదు కదా. మనం మన ప్రొటెక్షన్ కోసం చేస్తున్నవే అన్ని పనులు. సో కాబట్టి ఆ ఒక్క ఈవెంట్ ని పక్కన పెట్టి అది జరగదు అనుకుంటే రెస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అన్ని కూడా స్లోగా ఇప్పుడుంటున్న ఎన్విరాన్మెంట్ ని, ఇప్పుడు ఏదైతే పానిక్ ఎన్విరాన్మెంట్ మార్కెట్ లో ఉందో దాన్ని డైల్యూట్ చేసేవే కానీ ఇంక్రీజ్ చేసేవైతే కాదు. హోప్ మీకు లాజిక్ అర్థమైందని. సో వర్స్ట్ కేస్ సినారియో ఏంటి, ఇండియా తగ్గకుండా ఇంకేదైనా స్ట్రాంగ్ గా ఎదిగే ప్రయత్నం చేస్తుంటే శాంక్షన్స్ వరకు వెళ్ళడం, అది మరీ ఎక్స్ట్రీమ్ అనమాట. అంత ఈజీగా ఏ కంట్రీ మీద పడితే ఆ కంట్రీ మీద శాంక్షన్స్ అని వెళ్ళరు. ఆర్ ఇంకొకటి ఏంటంటే ఇండియాకి యుఎస్ మరీ దూరం జరుగుతుంది. ఇండియాని ఫ్రెండ్షిప్ పక్కన పెట్టండి, అది ఎప్పుడు పోయింది ఈ మధ్య. అట్లీస్ట్ ఒక న్యూట్రల్ నేషన్ లా చూడట్లేదు అనిపిస్తే ఎఫ్ఐఎస్ కొంత దూరం జరిగే అవకాశం ఉంది. కొంచెం ఎఫ్ఐఎస్ ఇంకొంచెం దూరం జరిగే అవకాశం ఉంది. ఎందుకు యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి, ఏ టైంలో ఏం మాట్లాడతాడో ట్రంప్ అని కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఒకవేళ ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ గా బయటకు వెళ్ళిపోతుంటే ఎప్పటికీ లైన్ గుర్తుంచుకోండి, రిటర్న్స్ ని మనీ ఎప్పుడు చేస్ చేస్తుంది. కమింగ్ టైమ్స్ లో ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది, ఇండియాలో ఉన్న కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి, మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తాయి అనుకుంటే నెంబర్స్ పరంగా దెన్ ఆటోమేటిక్ గా మనీ చేజ్ అవుతుంది. అది ఫారిన్ మనీ చేజ్ అవుతుందా, డొమెస్టిక్ మనీ చేజ్ అవుతుందా, ఏదైనా గ్రోత్ ఉంటున్నప్పుడు, ఆ పర్టికులర్ కంపెనీ యొక్క నెంబర్స్ లో గ్రోత్ ఉంటున్నప్పుడు, ఆ కంట్రీకి సంబంధించి గ్రోత్ ఉంటున్నప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆపర్చునిటీగా ఏ కంట్రీ అయినా, మన ఇండియన్ కాదు ఏ కంట్రీనైనా చూస్తాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ మాత్రం పర్మనెంట్ కాదు. ఒకవేళ కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ ఎక్కువ అవుతూ ఉంటే యుఎస్ ఇండియా టెన్షన్స్ కారణంగా అనేది కూడా మనం అండర్లైన్ చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా, మెంటలీ మనం ప్రిపేర్డ్ గా ఉండడానికి. కమింగ్ టైమ్స్ లో అలా జరుగుతుంటే ఈ ఇష్యూ కారణంగా జరుగుతుంది. బట్ కమింగ్ టైమ్స్ లో మన ఇండియా గ్రో అయ్యి మంచిగా కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని ఒక లాజికల్ థింకింగ్ తో మనం మార్కెట్ లో సర్వైవ్ అవుతాం. లేదంటే నెక్స్ట్ ఇంకొక నెల 2 నెలల్లో దారుణంగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, యుఎస్ ఇండియా టెన్షన్స్ కారణంగా వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, మార్కెట్ లో పానిక్ అంటున్నప్పుడు ఇంకేం జరిగిపోతుందనే కంగారులో మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ముందుగానే మనకు తెలిస్తే ఏ వర్స్ట్ లు ఉన్నాయనేది వాటికి ప్రిపేర్డ్ గా ఉండడం మనం చేయగలిగే బెస్ట్ థింగ్. పర్సనలీ నేనైతే నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది మాత్రం పడితే డబ్బులుంటే కొనుక్కుంటాను, డబ్బులే లేదనుకుందాం వెయిట్ చేస్తాను. బికాస్ ఇది కాదు దీనికి మించిన ఈవెంట్స్ మార్కెట్ లో లాస్ట్ 10-15 ఇయర్స్ లో ఉంటున్న వాళ్ళు చాలానే చూస్తుంటారు. ఇది చాలా చిన్నది, దీనికి మించిన వచ్చాయి మార్కెట్ లో. డొమెస్టిక్ గా మన ఇండియాలోకే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. డిమానిటైజేషన్ టైంలో కూడా ఇంకేమైపోతుందో అనుకున్నారు, ప్రతిదీ మార్కెట్ పక్కన పెట్టేస్తూ ఎదిగింది. ఇది వాటికంటే చాలా చిన్న విషయం, మార్కెట్ ఖచ్చితంగా పక్కన పెడుతుంది. బట్ తనలాంటి ప్రెసిడెంట్ అక్కడ ఉంటున్న వరకు చేస్తున్న కామెంట్స్ కి ఇరిటేట్ చేసి మార్కెట్ ని కొంతవరకు డిస్టర్బ్ చేస్తారేమో, కానీ మార్కెట్ ఒక ఫైనల్ డెస్టినేషన్ ని ట్రంప్ డిసైడ్ చేయలేరు, టెంపరీగా మాత్రమే ఇంపాక్ట్ చేయగలరు. అండ్ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చా, ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిపోతుందా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. రెండు ఉంటాయి మార్కెట్ లో. మార్కెట్ పెరిగిందంటే ఒకటి ఫ్రెష్ బయింగ్, షార్ట్ కవరింగ్. ఇవాళ నేను ఫ్రెష్ బయింగ్ కారణంగా పెరిగిందని అయితే అనుకోవట్లేదు, ఇదే జరగాల్సింది యాక్చువల్ గా. మార్కెట్ పెరిగినప్పుడు ఫ్రెష్ బయింగ్ కారణంగా పెరిగితే దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టాక్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది అనుకోండి, రిజల్ట్స్ బాలేవని మీకు ముందుగానే తెలిసి మీరు ఆ స్టాక్ లో సెల్లింగ్ పొజిషన్స్ ఉండడం కారణంగా, సెల్ పొజిషన్స్
పొజిషన్స్ ఉండడం కారణంగా స్టాక్ బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసి స్టాక్ పడితే మీ దగ్గర ఉన్న సెల్ పొజిషన్స్ ని సెల్ చేసి ఉంటారు కదా అనుకుందాం, స్టాక్ ని దాన్ని ఎగ్జిట్ అయ్యారు అనుకోండి. సెల్ ఎగ్జిట్ అవ్వడం అంటే ఏంటి? బై చేయడం. సో సెల్ ని ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆ స్టాక్ లో బై చేస్తున్నట్టు కాబట్టి స్టాక్ కొంత పెరుగుతుంది. సో మీరు కొత్తగా బై చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ ని ఎగ్జిట్ అవుతున్నారు. అది ఫ్రెష్ బయింగ్ కాదు కదా, అది పెద్ద వాల్యూ ఏం కాదు. షార్ట్ కవరింగ్ అనేది టెంపరీగా మార్కెట్ ని పైకి తీసుకెళ్తుంది, కొంత టైం కన్సాలిడేట్ చేస్తుంది, మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. ఇది ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫాక్ట్ దీని గురించి నిన్న వీడియోలో కూడా ఇలానే ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు మార్కెట్ ఓపెనింగ్ ఇలా పడుతుంది, షార్ట్స్ ఉంటాయి, అవి ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నంలో మళ్ళీ పెరుగుతుంది అని. మోస్ట్లీ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రతిసారి జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా ఉండాలి. 70-80 కాదు, 90% అబోవ్ ఉండాలి. 92% ఉన్నాయి నిన్న. అందుకే చెప్పాను మార్చ్ 2023 ఆ లెవెల్స్ లో ఎప్పుడైతే ఎఫ్ఐస్ అంత షార్ట్స్ మెయింటైన్ చేశారో నేను అంత సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ మార్కెట్ లో మనకి పాసిబుల్ అయింది. ఇవాళ ఇది షార్ట్ కవరింగ్. ఇంకొకటి ఫ్రెష్ బయింగ్. నిన్న ఎంతైతే షార్ట్స్ ఉన్నాయో ఇవాళ కూడా అంతే ఉన్నాయనుకోండి. షార్ట్స్ 92% షార్ట్స్ ఏ ఉన్నాయనుకోండి. ఇవాళ ఏదైతే పెరిగిందో దాని అర్థం మార్కెట్ పడింది. ఆర్ ఆ పర్టికులర్ స్టాక్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాక్ రిజల్ట్స్ బాలేక పడింది. ఇక్కడ నుంచి రిజల్ట్స్ ఏమంత వర్స్ట్ గా రావు, ఇదే ఫైనల్. ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందని ఫ్రెష్ గా డబ్బులు పెడతారు. ఎగ్జిస్టింగ్ షార్ట్స్ ని తీసేయడం కాదు, ఫ్రెష్ గా డబ్బులు పెడతారు. దాన్ని ఫ్రెష్ బయింగ్ అంటారు. అది కనిపించిందంటే మాత్రం మార్కెట్ లో అది చాలా మంచి విషయం. ఫ్రెష్ బయింగ్ మనకు రావడం ఇంపార్టెంట్. షార్ట్ కవరింగ్ మార్కెట్ ని ఇమీడియట్ గా అలా ఒక రాకెట్ లా పైకి తీసుకువెళ్ళిపోతుంది. ఫ్రెష్ బయింగ్ స్లోగా ఒక్కొక్క క్యాండిల్ వేసుకుంటూ స్టెబిలిటీతో మార్కెట్ ని తీసుకువెళ్తుంది. అండ్ కొన్నిసార్లు షార్ట్ కవరింగ్ జరుగుతూ ఫ్రెష్ బయింగ్ కూడా జరుగుతుంది, విచ్ ఇస్ ఏ వెరీ బిగ్ సైన్ అనమాట. మార్కెట్ ఇంకా బాటమ్ అవుట్ అయింది, స్ట్రాంగ్ గా పెరుగుతుందని. సో ఏం జరుగుతుంది అనేది ఎండ్ ఆఫ్ ద డే మనకు అర్థమవుతుంది. ఎఫ్ఐఎస్ ఈక్విటీలో ఇవాళ హెవీ సెల్లింగ్ లోనే ఉండి ఎఫ్ఎన్ఓ లో షార్ట్ పొజిషన్స్ ఇవాళ తగ్గుంటే మాత్రం షార్ట్ కవరింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా జరిగితే ఫ్రెష్ గా బై చేస్తున్నట్లని గుర్తుంచుకోవాలి. సో నా పర్సనల్ ఒపీనియన్, ఇవాళ పెరిగిన దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలంటే నేను ఈ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే 25,000 మార్క్ అబోవ్ మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది మార్కెట్ అనే ఒపీనియన్ తో ఉండద్దు. అన్సర్టనిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వారం రోజుల్లో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ రష్యా యుఎస్ రిలేటెడ్ గా మీటింగ్ ఉండే అవకాశం ఉంది. రష్యా యుఎస్ మీటింగ్ అయితే కన్ఫర్మ్. రష్యా యుక్రెయిన్ మీటింగ్ ఉందా లేదా అనేది తెలియాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని యుక్రెయిన్ ప్రెసిడెంట్ పిలుస్తున్నారు. మరి రష్యా ప్రెసిడెంట్ ఒప్పుకుంటారా లేదో చూడాలి. అది నెక్స్ట్ 1 వీక్ లో మనకి స్టార్ట్ అవుట్ అవుతుంది. తర్వాత యుఎస్ ఇండియా ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటున్నాయి, ట్రేడ్ డీల్ ఎలా కుదుర్చుకుంటున్నాయి, అండ్ యుఎస్ వాళ్ళు మనల్ని ఎలా బెండ్ చేయాలని చూస్తున్నారు, దానికి మన ఇండియా వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ నెక్స్ట్ 2 వీక్స్ లో, అది మహా అయితే 3 వీక్స్ లో, బికాస్ 21 డేస్ అన్నారు కాబట్టి సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. సో ఇది కమింగ్ డేస్ లో జరిగే పాసిబుల్ ఈవెంట్స్. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. మార్కెట్ లో ఉంటున్నప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, మార్కెట్స్ చాలా ఇర్రేషనల్ గా బిహేవ్ చేస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. వర్స్ట్ అప్డేట్ వచ్చి ఉంటుంది, మార్కెట్ సడన్ గా 2% పెరుగుతుంది. ఇదేంటిది వర్స్ట్ అప్డేట్ కి మార్కెట్ ఎందుకు పెరిగిందంటే పొజిషనింగ్. దానికి ముందు అలాంటి థింకింగ్ తోనే ఉండింటారు, బాగా షార్ట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, రష్యా ఇండెక్స్ ని చూపిస్తున్నాను. రష్యాతోనే కదా ప్రాబ్లం, రష్యా యుక్రెయిన్ క్రైసిస్, వాటితోనే కదా ఇండియా మీద పడుతున్నాయి టారిఫ్లు. ఇప్పుడు మరి రష్యా ఇండెక్స్ ఎంత పెరిగింది ఇవాళ? 5%. ఏం జరిగింది అక్కడ మరి? సో మార్కెట్స్ కి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఇంకిదే, ఇంతకు మించి ఏముండదని రియాక్ట్ అవడం స్టార్ట్ అవుతాయి. సో రష్యా ఎప్పుడైతే యూఎస్ తో మీట్ అవుతానని చెప్పిందో, ఆ డిస్కషన్స్ ఎప్పుడైతే వచ్చాయో రష్యాలో రియాక్షన్ ఉంది. రష్యా యూఎస్ఏ కానీ సార్ట్ అవుట్ చేసుకుంటే ఇండియా మీద వేసే టారిఫ్లకి లాజిక్ ఉండదు. కాబట్టి లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో యూఎస్ రష్యా ఎలాంటి డీల్ కి వస్తాయి, ఆర్ ఇండియా యూఎస్ఏ ఎలాంటి డీల్ కి వస్తాయి, ఆర్ రష్యా చైనా ఇండియా కలిసి ఇంకేమైనా కొత్తగా బ్రిక్స్ నేషన్స్ తో కలిసి ఇంకేమైనా కొత్తగా స్ట్రెంథన్ చేసుకునేలా కొత్త ఒప్పందాలను కుదుర్చుకొని ఎకానమీస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఆగస్టు 31 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ప్రధాని నరేంద్ర మోడీ గారి చైనా భేటీ కూడా ఏదైనా మంచి అనౌన్స్మెంట్స్ ని ఇండియా పరంగా తీసుకొస్తుందేమో అని చూడాలి. ఇది మార్కెట్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ పిక్చర్. ఉంటున్న అన్ని డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే దెన్ వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇప్పుడు ట్రంప్ వేస్తున్న టారిఫ్ తో ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే బయటపడుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి, మిస్ అవ్వద్దు. సో యూజువల్ గా మనం ఫార్మాని పక్కన పెట్టేసేయాలి. ఫార్మా మీద ఏ ట్యాక్స్ లేదు ఇప్పటికి ప్రస్తుతానికి. సర్వీసెస్ ని పక్కన పెట్టేసేయాలి. సో ఫార్మా కంపెనీస్ కి టెన్షన్ లేదు, ఐటీ కంపెనీస్ కి టెన్షన్ లేదు, మొబైల్ రిలేటెడ్ గా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి టెన్షన్ లేదు. ఇవి పక్కన పెట్టేస్తే ఏ కంపెనీస్ బయటపడతాయి? ఫస్ట్ బయటపడేది ఏంటి? టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్. వీటి మీద ప్రధానమైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత కెమికల్స్ రిలేటెడ్ గా, అండ్ అవి కూడా కంపెనీస్ కూడా చెప్తున్నారు చూడండి, ఆర్తి, అతుల్, క్యామ్లిన్, అండ్ ఆటో యాక్సెలరీస్ రిలేటెడ్ గా సోనా, బిఎల్డబ్ల్యూ, సుప్రజిత్, వీటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ డైరెక్ట్ యుఎస్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది కాబట్టి వీటికి ఉంటుందని ఎలా మనకి డేటా కనిపిస్తుందా? బట్ ఇది ఆల్రెడీ మార్కెట్ కి కొంతవరకు ఫియర్ ఉండి, మీరు చూడండి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మెయిన్ కంపెనీ టెక్స్టైల్స్ పరంగా ఇంతకు ముందే పడిపోయింది. అంటే అప్డేట్ రాకముందే పడిపోయింది ఎక్కువగానే. సో అప్డేట్ వస్తదిలే మళ్ళీ అప్పుడు పడ్డం ఎందుకంటే ముందుగానే దాంట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించి ఇవాళ నిజంగా టారిఫ్ అనేసరికి స్టాక్ పడలేదు. గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం కైటెక్స్ 5% లోయర్ సర్క్యూట్ లో ఉంది. సో ప్రధానంగా ఏ సెక్టర్స్ కి ఇంపాక్ట్ ఉంది? ఫైనల్ గా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అనమాట. వీటి మీదే ఉంటది మేజర్ ఇంపాక్ట్ అంతా. ఎందుకంటే ఇవి మాత్రమే థిన్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు
కూడా వేరే దేశాలు కూడా మనకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేస్తారు మన దగ్గర గానీ ఒకవేళ టారిఫ్లు ఎక్కువ వేసేస్తే మన మీద. బట్ ఇది పర్మనెంటా టెంపరరీయా ఇది మనం అర్థం చేసుకోవాలి. పర్మనెంట్ అవ్వకపోవడానికి అవకాశం ఎక్కువ, బట్ జియో పొలిటికల్ టెన్షన్స్ మన ఒక మాటతో డిసైడ్ చేసేటివి కాదు కాబట్టి సర్టైన్ టైం పీరియడ్ వరకు పానిక్ అయితే కొంత స్టాక్స్ లో ఉండే అవకాశం ఉంది. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు మాత్రం ఒక చిన్న లాజిక్ ని చెప్తున్నారు. ట్రంప్ ఇలా చేస్తున్న పని కారణంగా డొమెస్టిక్ గా మన ఇండియాలో వ్యతిరేకత అమెరికా మీద, అమెరికన్ కంపెనీల మీద కానీ వస్తూ ఉంటే అమెరికన్ కంపెనీలు ఏవైతే ఇండియాలో బిజినెస్ చేస్తున్నాయో వాటికి సంబంధించి బిజినెస్ డ్యామేజ్ అవుతుందని, లైక్ డామినోస్, డంకిన్ డోనట్స్ వీటి పరంగా బిజినెస్ చేసే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కి ఇంపాక్ట్ ఉంటుందని, మెక్డొనాల్డ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వెస్ట్ లైఫ్ అండ్ బర్గర్ కింగ్ పరంగా, పెప్సీ పరంగా బిజినెస్ చేసే దివ్యాని ఇంటర్నేషనల్ కానీ, వరుణ్ బెవరేజెస్ కానీ, సఫైర్ ఫుడ్స్ కూడా, కేఎఫ్సీ, పిజ్జా హట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కానీ ఇవన్నీ కూడా టెంపరరీ సెల్లింగ్ ప్రెషర్ కి లోనయ్యే అవకాశం ఉంది. బికాస్ వాటి రిలేటెడ్ గా ఒకవేళ ఇండియన్స్ కి క్లియర్ గా అర్థమైతే యుఎస్ ఇలా మనల్ని ప్రెషర్ చేస్తుందని, స్వదేశీ మూవ్మెంట్ లాగా ఒక ఫీల్ క్రియేట్ అయితే యుఎస్ కి సంబంధించిన బ్రాండ్స్ ఇండియాలో సేల్స్ ని కోల్పోయి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బాయ్కాట్ యుఎస్ ప్రొడక్ట్స్, ఫాలో స్వదేశీ మోడల్ కానీ పెరిగిందంటే ఈ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో అని ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ నాకు ఇది నిజంగా అంత సీరియస్ గా అయితే అనిపించలేదు. మీ ఒపీనియన్స్ ని చెప్పండి. ఎందుకంటే చాలా వరకు ట్రంప్ ఇలా చేస్తున్నారనేది చాలా వరకు పాపులేషన్ కి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి టారిఫ్ తో అసలు సంబంధమే లేదు. ట్రంప్ ఏం చేస్తున్నారనేది పట్టించుకోకుండా ఉండే పాపులేషన్ చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ సోషల్ మీడియా కారణంగా ఎక్కువ రీచ్ అవుతుందేమో కానీ యూజువల్ ఇది స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళు తప్పించి ఇంకా మిగతా ఎక్కువ ఎవరు కూడా దీన్ని రెగ్యులర్ గా ఫోకస్ అయితే చేయరు. అండ్ ఒకవేళ చేసిన వీటిల్ని కంప్లీట్ గా స్వదేశీ మోడల్లో కంప్లీట్ గా యుఎస్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తారు. ఆ థీమ్ అలా వెళ్తుంది, ఇండియన్స్ ఇంత స్ట్రాంగ్ గా వెళ్తుందని అయితే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైం కి స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే రావట్లేదు. దీని మీద మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ట్రంప్ టారిఫ్ వేస్తున్నారని ఇండియన్స్ యుఎస్ ప్రొడక్ట్స్ కొనడం మానేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇఫ్ మీరు కూడా ఇది చూస్తూనే ఉంటారు కదా, అలా చేస్తున్నారని మీరు యుఎస్ కి సంబంధించిన బ్రాండ్స్ ఇప్పుడు మాట్లాడుకునే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి దగ్గర నుంచి కొనడం మానేస్తారా? సో మనం మానట్లేదంటే మిగిలిన ఎవరు కూడా అలాంటివి చేసే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఆన్సర్ ఏదైతే చేస్తున్నారో ఇది ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళ అజంప్షన్స్ కి క్లారిఫికేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి వెసులుబాట్లు ఇవ్వనుంది, రిలీఫ్ ని ఇవ్వనుంది, కొత్త ఇన్సెంటివ్స్ ని తీసుకురానుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో వస్తాయి. ఇండస్ట్రీస్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఇండియా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే అన్సర్టనిటీ ఉందో అది కూడా కొంత టైంలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని కారణంగా వీటికి లాభం వీటికి నష్టం అని మాట్లాడుకున్నా అది టెంపరీ అవుతుంది. సో కాబట్టి కంపెనీ బిజినెస్ ఒకవేళ ఇవన్నీ నార్మల్ అయితే ఎటువంటి గ్రోత్ ఉంటుంది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ అన్సర్టనిటీస్ ఎలా అయితే స్టార్ట్ అయ్యో అలానే ఎండ్ అవుతాయి, టెన్షన్ పడద్దు. అండ్ ఫ్రెండ్స్, ఇలా డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు వాల్యూ కనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 85 crore 22 lakhs చేసే GMDA ఆర్డర్ గెలుచుకున్నారని, దీంతో FY26 రిలేటెడ్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా టోటల్ వీళ్ళ ఆర్డర్ బుక్ 1178 crore కి వెళ్ళిందని ఎలా అప్డేట్ అయితే చేస్తున్నారు. GMDA అంటే ఏంటి? గుర్గావ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని ఎలా చెప్తున్నారు. FY26 లో ఆల్మోస్ట్ 35 to 40% దగ్గరగా గ్రోత్ గవర్నమెంట్ ఇన్ఫ్రా పుష్ ద్వారానే లభిస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కి శుభవార్త, TCS వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి 80% ఎంప్లాయీస్ కి సుమారుగా 4,50,000 మంది ఎంప్లాయీస్ కి సెప్టెంబర్ 1st నుంచి వాళ్ళకి ఇచ్చే సాలరీస్ ని పెంచబోతున్నారని ఇలా చెప్తున్నారు. ఆన్ షోర్ ఎంప్లాయీస్ కి ఇంక్రిమెంట్ 2 to 4% ఉంటుంది. ఆఫ్ షోర్ ఎంప్లాయీస్ కి ఇంక్రిమెంట్ 6 to 8% ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది? మొత్తం అందరికీ ఉంటుందా అంటే కాదు, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ వరకు ఈ హైక్ ఉంటుంది. ఇన్ కేటగిరీ ఆఫ్ C1, C2 అండ్ C3A కేటగిరీస్ లో మాత్రమే ఈ హైక్ కి క్వాలిఫై అవుతారని, సీనియర్ ఎంప్లాయీస్ ఈ హైక్ కి క్వాలిఫై అవ్వరని, ఎవరెవరికైతే యాన్యువల్ CTC 15 to 35 lakhs మధ్యలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ హైక్ ఎలిజిబిలిటీలోకి వెళ్తుందనేలా. బట్ ఓవరాల్ మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆ కేటగిరీలోనే ఉంటారు కాబట్టి 80% ఎంప్లాయీస్ కి ఇది వర్తిస్తుందనేలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ మనకి డేటా అయితే సర్క్యులేట్ అయింది. సో 12,000 ఎంప్లాయీస్ దగ్గరగా తీసేస్తున్నారనే వార్త ఎలా అయితే కొంత ఇబ్బంది పెట్టిందో ఐటీ మొత్తం స్పేస్ ని, ఎందుకంటే TCS వాళ్ళు చేశారంటే మిగతా ఐటీ కంపెనీస్ కూడా చేస్తాయనే ఒక భయాలు ఎలా అయితే నెలకొంటాయో, ప్రాబబ్లీ దాని తర్వాత TCS రిలేటెడ్ గా ఏదైనా బ్యాక్లాష్ ఎక్కువ ఉండి ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఏదైనా థింక్ చేశారేమో, హైక్స్ రిలేటెడ్ గా డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ యూజువల్ గా TCS వాళ్ళు ఇచ్చే హైక్స్ రేంజ్ లోనే ఇప్పుడు ఈ హైక్ ఉందా లేదా అనేది TCS ఎంప్లాయీస్ మాత్రమే చెప్పగలరు. అండ్ ఎక్స్పెక్టెడ్ హైక్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇది యూజువల్ గా ఇచ్చే హైక్ లానే ఉందా, అది ఈసారి కొంత తక్కువ ఉందా, వీలైతే చెప్పండి TCS లో పనిచేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందనే దాన్ని బట్టి మిగిలిన కంపెనీస్ లో కూడా హైక్ ఏ మాత్రం ఉండొచ్చు, అనుకున్న విధంగా ఉంటుందా దానికంటే తక్కువ ఉంటుందా నాకు క్లారిటీ ఉంటుంది. అలైడ్ డిజిటల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 420 crores విలువ చేసే ఆర్డర్ గ్లోబల్ ఫార్మా జైంట్ దగ్గర నుంచి లభించిందని, 5 years కాంట్రాక్ట్ అని ఒక యూరోపియన్ MNC కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ దగ్గర నుంచి, ఫార్మా కంపెనీ దగ్గర నుంచి లభించిన ఆర్డర్ అని ఎలా అప్డేట్ చేశారు. అండ్ ఇవాళ జొమాటో రిలేటెడ్ గా ఫిన్ వాళ్ళు, అలీబాబా వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ వాటా అమ్మేయబోతున్నారని నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా, అదైతే ఇవాళ కంప్లీట్ అయింది. ఇది ఒక క్లీన్
క్లీన్ అవుట్ ట్రేడ్, ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు వాటా నమ్మడానికి. స్టార్టింగ్ లో కొంత మార్కెట్ లో ప్రెషర్ కారణంగానో లేకపోతే బ్లాక్ డీల్ కారణంగానో స్టాక్ పడినా గ్రాడ్యువల్ గా రికవర్ అవుతూ పాజిటివ్ లో స్టాక్ అయితే ఎండ్ అయింది. సో ఇకపై యాంట్ ఫిన్ వాళ్ళు అలీబాబాకు సంబంధించిన ఎంటిటీ వాటానే అమ్ముతుందన్న ఒక కన్సర్న్ అయితే మనకు ఉండదు. అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ని నడుపుతున్న వ్యక్తి సందీప్ గారు ఉన్నారా, సిఐఓ, తను ఏం చెప్తున్నారో తెలుసా? ఇది బై ఆన్ డిప్స్ మార్కెట్ అని, ట్రంప్ కేవలం ప్రెషర్ టాక్టిక్స్ ని వాడుతున్నాడు కానీ నిజంగా అలాంటివి ఏం జరగవని, అండ్ అలా తన ప్రెషర్ ని వాడుతున్నా ఇండియా బెండ్ అయిపోకుండా ఏం చేయాలో బెస్ట్ అదే చేస్తూ ఉందని, ఇది ఇండియాకే మంచిదని, అండ్ ఇరు పార్టీలు ఎవరి స్టాండ్ ని వాళ్ళు అలా మెయింటైన్ ఎక్కువ కాలం చేయలేవని, ఏదో ఒక పాయింట్ లో ఇద్దరు సడన్ గా ముందుకొచ్చి మా మధ్యలో ఉంటున్న ఇష్యూ అంతా సార్ట్ అవుట్ చేసుకుంటున్నారనేలా అప్డేట్స్ చేస్తారని, అప్పుడు మళ్ళీ మార్కెట్స్ పెరిగే ప్రయత్నం చేస్తాయని, ఈవెన్ ఈ ఇష్యూ లేకుండా కూడా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. అండ్ ఏదైతే ఇష్యూ ఉంది అని మార్కెట్ భయపడుతుంది అది కమింగ్ టైమ్స్ లో సార్ట్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అనేలా, ఇది ప్రస్తుతం మార్కెట్ ఫాల్ అనేది ఒక మంచి కొనడానికి అవకాశం అనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా పేల్డ్ జరిగి ప్రాణ నష్టం కూడా జరిగి చాలా మందిని ఇబ్బంది పెట్టిన సిగాచి సంస్థకు సంబంధించిన ఇన్సిడెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. దాని పరంగా మనకు అప్డేట్స్ రావాలి. కానీ ఈ లోపు వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం గుజరాత్ ఫెసిలిటీ ఉంది కదా, ఇంపాక్ట్ అయింది హైదరాబాద్ ఫెసిలిటీ, బట్ అక్కడి నుంచి బిజినెస్ ని గుజరాత్ ఫెసిలిటీ రిలేటెడ్ గా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి అక్కడ ఇంక్రీజ్ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఉంటున్నట్టు దాని పరంగా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో 12,000 మెట్రిక్ టన్ పర్ ఆనం దగ్గరగా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోబోతున్నారనేదే చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ స్టాక్ కంటిన్యూస్ గా పడుతూ రీసెంట్ పీక్ నుంచి 40% దగ్గరగా ఫాల్ అయ్యింది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా కమింగ్ టైమ్స్ లో ఎయిర్టెల్ నుంచి వస్తున్న ఐపీఓస్ లో షేర్ హోల్డర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఒక ఎయిర్టెల్ స్టాక్ మీ డిమాట్ అకౌంట్ లో ఉంచుకోండి. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో ఎయిర్టెల్ తనకు సంబంధించిన పేమెంట్ బిజినెస్ ఉంది కదా, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్, దాన్ని ఐపీఓగా తీసుకురావాలనుకుంటుందని, అండ్ వీళ్ళ డేటా సెంటర్ బిజినెస్ ఉంది కదా నెక్స్ట్రా, దాన్ని కూడా ఐపీఓగా తీసుకురాబోతుందని కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ అందులో షేర్ హోల్డర్ కేటగిరీ ఉంటే మాత్రం ఎయిర్టెల్ స్టాక్ ఒక్కటి డిమాట్ అకౌంట్ లో హోల్డ్ చేస్తున్న వాళ్ళకి షేర్ హోల్డర్ కేటగిరీలో కొనుక్కునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ మార్కెట్ ఎంత ప్రెషర్ లో ఉన్నా బాగా పెరిగింది కదా, పర్టికులర్ గా 10:30 తర్వాత వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఒక అప్డేట్ తో స్టాక్ లో ఇవాళ మంచి గ్రోత్ అయితే కనిపించింది. టూ వీలర్ డిమాండ్ వీళ్ళకి స్ట్రాంగ్ గా కనిపిస్తుందని, ఈవీ మార్కెట్ షేర్ ని కమింగ్ క్వార్టర్స్ లో పెంచుకుంటారని స్టేట్మెంట్ చేస్తూ ప్రైస్ ఇంక్రీజ్ కారణంగా గ్రాస్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయని చెప్తూ 14.5% అరౌండ్ దగ్గరగా మార్జిన్స్ మెయింటెనెన్స్ కమింగ్ టైమ్స్ లో ఉంటుందనేలా హీరో మోటోకార్ప్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, రెవెన్యూ 31% గ్రో అయితే మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిట్ 55% దగ్గరగా పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ కూడా 32% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంక్రీజ్ చేసుకున్నారు. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ అపోలో వాళ్ళకి సంబంధించిన ఇంద్రప్రస్థ మెడికల్ ఉంది కదా హాస్పిటల్, దీని రిజల్ట్స్ ని ఒకసారి చూడండి. రెవెన్యూస్ మీరు అబ్జర్వ్ చేశారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ పెరిగింది 9.5%, కానీ ప్రాఫిట్స్ బాటమ్ లైన్ కి వచ్చేసరికి 25.5%, నియర్లీ 26% పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ పెరిగింది 5%, కానీ ప్రాఫిట్స్ పెరిగింది 15%. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. స్ట్రాంగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 59% పెరుగుతుంటే ప్రాఫిట్స్ 100% పెరుగుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూస్ 13% పెరుగుతుంటే ప్రాఫిట్స్ 7% దగ్గరగా పెరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో Q4 లో ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది కదా, 109 crores దగ్గరగా సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ వచ్చింది కదా, దాని కారణంగా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ప్రాఫిట్ ఏం పెద్ద కనిపించదు, కానీ ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గానే ఉన్నాయి. ఫైనల్లీ రెయిన్ ఇండస్ట్రీస్ వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 17% పెరిగాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో 7% దగ్గరగా పెరిగాయి. బట్ లాస్ట్ టైం వీళ్ళు లాస్ లో ఉండేవాళ్ళు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లోనూ లాసే. లాస్ట్ ఇయర్ 45 crore దగ్గరగా లాస్, లాస్ట్ క్వార్టర్ లో 111 crore లాస్, కానీ ఈసారి 83 crore దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ పెరగడం కారణంగా మంచి ప్రాఫిట్స్ వీళ్ళు ఈసారి నమోదు చేస్తూ ఉండడం స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.